కాంగ్రెస్లో వర్గ విభేదాలు యథాతథమన్నట్లుగా మారింది. పార్టీలో పార్లమెంట్ ఎన్నికల ఓటమితో మొదలైన మంటలు ఇంకా చల్లారినట్లుగా కనిపించట్లేదు. ఇప్పటి వరకు 4 గోడలకే పరిమితమైన వ్యవహారం తాజాగా ఆదిలాబాద్లో నిర్వహించిన పార్లమెంటు స్థాయి సమీక్షలో బహిర్గతమైంది. ముఖ్య నేతలు తమ ప్రసంగాల్లో ఒకరిపై మరొకరు కౌంటర్ ఇచ్చేలా మాటల తూటాలు పేల్చుకున్నారు. నేతల మాటల యుద్ధాలు చూసిన కార్యకర్తలు విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో పార్టీ పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా మారుతోంది. జిల్లాలో నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున నేతలు చేరారు. దీంతో పాత కొత్త నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు అప్పుడప్పుడు బహిరంగ వేదికల సాక్షిగా బహిర్గతం అవుతూనే ఉంది. ఇటీవల ఆదిలాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో జిల్లా ముఖ్య నేతల ప్రసంగాలు ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రధానంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రసంగం ఆద్యంతం వాడివేడిగా సాగిందంటూ చర్చ నడుస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర అధిష్టాన పెద్దల సమక్షంలోని బహిరంగ సభా వేదికగా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై సమీక్ష జరగాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కొందరు తనపై అనవసరంగా అభాండాలు వేస్తున్నారని, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తాను ప్రయత్నించినప్పటికీ ఇలా నిందలు వేయడమేంటని ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ప్రశ్నిస్తున్నారు. కొందరు కావాలని తనపై నిందలు వేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మీడియాకు లీకులిస్తూ తనకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారని, అలాంటి వారి భరతం పట్టాల్సిన అవసరం ఉందంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ఆ బాధ్యత కూడా తానే తీసుకుంటానని కార్యకర్తల సమక్షంలోనే అధిష్టానం పెద్దలకు చెప్పకనే చెప్పేశారు. అయితే ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్న మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారనేది మాత్రం నేరుగా స్పష్టం చేయలేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, పార్లమెంట్ ఇన్ఛార్జి ఆత్రం సుగుణలను ఉద్దేశించి ఏమైనా అన్నారా అంటూ కార్యకర్తల్లో డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. అయితే మొత్తంగా ఈ వ్యవహారం ప్రస్తుతం పార్టీలో దుమారం కలిగిస్తోంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ప్రసంగంలో కూడా మాటల తూటాలు పేలాయి. లీడర్ అంటే అందరినీ కలుపుకుని పోవాలని, లేకపోతే గ్రూపులు తయారవుతాయని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ఎవరి పేరును ప్రస్తావించకుండా మాట్లాడినా పరోక్షంగా ఎవరిని ఉద్దేశించి అలాంటి కామెంట్స్ చేశారో అంటూ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఇందిరమ్మ కమిటీల్లో గొడవలు ఎందుకు వస్తున్నాయని మంత్రి సీతక్క ప్రశ్నించడం కూడా అక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆమెనే ఆయా కమిటీలకు ఆమోద ముద్ర వేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోటే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా ఈ కమిటీల పరంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాను ఎన్నికల సెంటిమెంట్గా భావించిన హస్తం పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడి నుంచే సమీక్షలు షురూ చేయాలని అధిష్టానం భావించింది. అందులో భాగంగానే వరుసగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అయితే అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్న చందంగా పార్టీలో చర్చ మొదలైంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశం అంతా సవ్యంగా సాగిందని పైకి పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడల్లా వర్గ విభేదాలు ఇలా బహిరంగ వేదికలపై బయటపడుతూనే ఉన్నాయన్న చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయం సాధించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని అధిష్టానం భావించినప్పటికీ జరిగిన పరిణామాలతో అధిష్టాన పెద్దలే ఆదిలాబాద్ విషయంలో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జిల్లా నేతలంతా ఒకే తాటిపై నడిచేలా యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పాత నేతల మధ్య వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం అంతా కలిసి పనిచేసేలా ప్రణాళికలను రచిస్తున్నారు.
అయితే ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు ఎప్పటి వరకు సమసిపోతాయో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలపై వాటన్నింటి ప్రభావం తప్పకుండా ఉంటుందన్న కొత్త టెన్షన్ మొదలైంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తన ప్రసంగంలో అలకలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలను, జిల్లా క్యాడర్ను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి వివరించాలని, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, ప్రస్తుతం ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం ఏం చేసిందన్న దానిపై ప్రజలకు వివరించాలని నేతలకు పీసీసీ చీఫ్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికైనా విభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేస్తారా లేదా అన్నది చూడాల్సిందే.